హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మనం ప్రెగ్నెన్సీ జర్నీ చేస్తున్నాము. మొదటి నెల నుంచి 9 నెలల వరకు ప్రెగ్నెన్సీ సిరీస్లో ప్రెగ్నెన్సీగా ఉన్న ఆడవాళ్ళకు ఉండే లక్షణాలు ఏంటిది, లోపల బిడ్డ ఎదుగుదల ఉంటుంది, అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి అని చెప్పేసి మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎవ్రీ మంత్ యొక్క సిరీస్ వీడియోస్ ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా మన ఛానల్లో కొత్తగా తల్లిదండ్రులు అవుదాం అనుకునే వాళ్ళకి, కొత్తగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఎర్లీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ అని చెప్పేసి 3 సిరీస్లో 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. దాదాపు 30 సిమ్టమ్స్ ఉన్నాయి. అందులో ఒకటో రెండో కూడా మీకు ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. వీడియోస్ వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇంకా కొత్తగా తల్లిదండ్రులు అవుదాం అనుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా, అవి క్లారిఫై చేస్తూ అవి నేను వీడియోస్ చేస్తాను. సో నేనైతే గైనిక్ని కాదు, నేను కూడా ఒక అమ్మని. నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకునేది, నేను చూసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది అంతా కూడా నేను ఆ వీడియోస్లో అప్లోడ్ చేశాను. సో ఇవాళ వీడియో అయితే 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఇన్ తెలుగు. సో 9వ నెలలో ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, బిడ్డ ఎదుగుదల ఎలా ఉంటుంది, తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు ఏంటివి, జాగ్రత్తలు ఏంటివి, స్కానింగ్లు ఏంటివి, అవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ని మీలో అయినా, మీ రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్లో అయినా ఎవరైనా ప్రెగ్నెన్సీగా ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయన్నమాట. ఆ తర్వాత మన ప్రెగ్నెన్సీ జర్నీలో 9th మంత్ 38 నుంచి 40 వారాల అద్భుతము. సో ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే మరో జన్మనెత్తడమే. సో అటువంటి ఆడవాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. అలాగే 9th మంత్ జర్నీ అయితే ఇక్కడితోని ప్రెగ్నెన్సీ జర్నీ కంప్లీట్ అయిపోతుంది. కొంతమంది గుంట 9 నెలలు అంటే 9 నెలలు పడగానే డెలివరీ అవుతారు. కొంతమంది 38 నుంచి 40 వారాలు మోస్తారు. ఆ శిశువు చాలా హెల్తీగా పుడతారు అండ్ చాలా ఇమ్యూనిటీతో పుడతారు అనమాట. సో ఇంకా మన పొట్ట బరువు పెరిగిపోతుంది. సో ఇక్కడ నుంచి 9th మంత్లో ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదండి. సో ఇంకా ఎవ్రీ డే వీక్లీ చెకప్స్ ఉంటాయి. సో క్రమం తప్పకుండా వీక్లీ చెకప్కి వెళ్ళాలి, బరువు చెక్ చేసుకోవాలి. సో అలాగే మీ ఫుడ్లో కొన్ని చేంజెస్ వస్తాయి. సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో అంతకంటే ముందు ఎక్కువ టెన్షన్ అయితే అవుతూ ఉంటాము, హైపర్ టెన్షన్కి లోనే అవుతాము. సో దానివల్ల బీపీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. 8 నెలలు మోసిన వాళ్ళం ఇంకొక నెల మోయలేమా, 12 బిడ్డకు జన్మలు ఇవ్వలేమా? సో భారం, మన భయము, భారం అన్నీ కూడా దేవుడి మీదనే వేసేసి హ్యాపీగా ఆనందంగా ఉండాలి. సో చివరి దశలకు వచ్చేసినట్టే ఇంకా బిడ్డ ఎదుగుదల కూడా అభివృద్ధి బాగా చెందుతుంది. సో ఈ సిరీస్లో అంటే ఈ 9th మంత్లో ఖచ్చితంగా బిడ్డ బరువు ఒక 2 కిలోలు పెరిగిపోతుంది. 8th మంత్లో అసలు ఎటువంటి బరువు పెరగరు. ఇంకా 9th మంత్కి వచ్చేసరికి ఆ ఒక్క 1 మంత్లో ఒక్క 30 to 31 డేస్లో సో 4 వీక్స్లో 2 kgs బరువు పెరుగుతారు. అలాగే తల్లి బరువు కూడా పెరుగుతుంది. తర్వాత ఎలా ఉంటుందంటే బిడ్డ బరువు 20 అంగుళాలు ఉంటారు. తర్వాత లేదా 51 సెంటీమీటర్స్ ఉంటారనమాట. మినిమం బరువు వచ్చేసి 3 కిలోల నుంచి 3.5 కిలోల దాకా ఉంటారు. అందరు బేబీస్ ఇలానే ఉండాలని ఏం లేదు. సో మనం తీసుకునే ఆహారం బట్టి, పొట్టను బట్టి, కొంతమంది పొట్ట చాలా చిన్నగా ఉంటుంది, బేబీ బరువు తక్కువగా ఉంటుందేమో అనుకుంటూ ఉంటాము. అలా ఏమీ లేదండి, ఇంకా అదంతా నసీబే. దాని తర్వాత వచ్చేసి పిండం ఖచ్చితంగా బేబీ అని తల కిందికి వచ్చేస్తుంది. కొంతమందికి రాకపోయినా కూడా ఇంకా డాక్టర్ ట్రై చేస్తారు. ఇంకా మీరు నార్మల్కి వెళ్దామనంటే పెయిన్స్ కోసము ఇంజెక్షన్స్ ఇస్తారు కాబట్టి, ఇంకా కొంచెం కదలికల కోసం ఇంజెక్షన్స్ ఇస్తారు కాబట్టి ఆటోమేటిక్ కిందికి వస్తుంది. సో ఇప్పుడు రాకపోయినా ఇంకా 9th మంత్ ఎండింగ్లో లోపైనా సరే పిండము తల కిందికి అయితే వస్తుంది, కాల భాగం పైన ఉంటుందన్నమాట. అలాగే శిశువు చర్మము మంచిగా వృద్ధి చెందుతుంది. శిశువు బరువు పెరుగుతారు కాబట్టి లోపల కదలడం చాలా కష్టమైపోతుంది శిశువుకి. సో కదలికలు అనేవి, అలాగే మనకు కిక్స్ కొడుతూ ఉంటారు కదా బేబీ, ఇటు నుంచి అటు నుంచి ఇటు. సో 7th 6th మంత్ వరకు మంచిగా లోపల స్విమ్మింగ్ చేసే బేబీ ఈ 9th మంత్లోకి వచ్చేసరికి ఎక్కువ మూమెంట్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే బరువు పెరుగుతారు. సో లోపల వాళ్ళకి ప్లేస్ అనేది సఫిషియెంట్గా ఉండదు. అందువల్ల వాళ్ళు కొంచెం మూమెంట్స్ అయినా అలాగే కదలికలు అనేవి తక్కువైపోతాయి. దానికి మీరు టెన్షన్ ఏం పడొద్దు. సో అందరికీ ఇవే లక్షణాలు ఉండాలని ఏం లేదు. సో కొంచెం బేబీ బరువు తక్కువ ఉన్న వాళ్ళు నార్మల్గా మంచిగానే ఉంటుంది మూమెంట్స్ అనేవి. కొంచెం బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ప్లేస్ లోపల సఫిషియెంట్గా సరిపోక కదలికలు అనేవి, మూమెంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి.
ఆ తర్వాత ఇంకా 9th మంత్లో లక్షణాలకు వచ్చేసినట్లయితే యూరిన్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో తల భాగం కింద ఉండడం వల్ల బేబీ బరువు ఎక్కువ ఉండడంలో లోపల సో కొంచెం వాటర్ తాగినా కూడా పొత్తి కడుపులోనే యూరిన్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలానే యూరిన్ లీకేజ్గా ఉంటుంది. తుమ్మినా దగ్గినా నవ్వినా కొంచెం యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. అలాగే బొడ్డు భాగం దగ్గర నుంచి కింది వరకు కొంచెం లైట్గా ఒక గీత అనేది మనకు కొంతమందికి ఏమో ఛాతీ నుంచి కింది దాకా ఉంటుంది, కొంతమందికి ఏమో బొడ్డు దగ్గర నుంచి కింది దాకా ఉంటుంది. సో ఆ గీత కూడా స్లైట్గా దాని యొక్క కలర్ కూడా ముదురుగా కలర్లో వచ్చేస్తుంది. అండ్ స్ట్రెచ్ మార్క్స్ సో ఇంకా చాలా దురద పెడుతూ ఉంటుంది, అందువల్ల మనం గోకుతూ ఉంటాము. సో ఇంకా వాటన్నిటి గురించి కూడా నేను ముందే చెప్పాను. సో ఏం చేయాలి జాగ్రత్తలు అంటే కాస్త కొబ్బరి నూనెని మంచిగా పొట్ట మీద వేసుకొని క్లాక్ వైజ్ మోషన్లో మంచిగా మర్దన చేసుకోవాలి, లేదా బాడీ లోషన్స్ ఉంటాయి. సో అవన్నీ పెట్టుకోవడం వల్ల డెలివరీ అయిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ఉండకుండా ఉంటాయన్నమాట. సో అలాగే రొమ్ము భాగం కూడా చాలా సెన్సిటివ్గా అయిపోతుంది, కొంచెము నొప్పి పుడుతూ ఉంటుంది. అలాగే పాలు కూడా కారే అవకాశం ఉంటుందండి 9th మంత్లో. అండ్ మురుగు పాలు అంటూ ఉంటారు. సో బేబీ పుట్టగానే ఆ పాలు ఇస్తే ఇమ్యూనిటీ మంచిగా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఫస్ట్ తాగించాలి బేబీకి అని అంటూ ఉంటారు. కొంచెం ఈ 9th మంత్లో మురుగు పాలు కూడా లీకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత డిశ్చార్జ్ కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అలాగే ఎక్కడో కొద్ది మందికి ఒక 100లో 2కో 3కో బ్రౌనిష్ అండ్ రెడ్ డిశ్చార్జ్ ఒక్కొక్క స్పాట్ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది అందరికీ ఉండాలని రూల్ ఏం లేదండి, బట్ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. మనకు ఫస్ట్ ట్రైమాస్టర్లో 3 monthsలో కొంచెం వైట్ డిశ్చార్జ్ కనిపిస్తే సో మళ్ళీ ఇప్పుడు 9th మంత్లో వైట్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంకా పొట్ట ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, పొట్ట నిండా బాబు పాప ఉంటూ ఉంటారు కదా. సో మనం కొంచెం ఫుడ్ తీసుకున్నా కూడా అది మనకి హెవీగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా అనిపించడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, కొంచెం గొంతులో మంట, గుండెల్లో ఏదో అలజడి అండ్ ఇంకా మలబద్ధకం ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్ అనేది మళ్ళీ 9th మంత్లో కూడా వస్తుంది. ఇంకా అవన్నీ తగ్గాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. లేదు తల భాగము కిందికే పైకి ఉంటే ఇవన్నీ కూడా కొంచెం మనకు ప్రాబ్లమ్స్ అనిపిస్తూ ఉంటుంది. అంటే తల భాగం పైన ఉండి కాళ్ళ భాగం కిందికి ఉందనుకోండి కొంచెం డైజెషన్ ప్రాబ్లము, గుండెల మంట, గొంతుల మంట ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలా లేకుండా తల భాగం కిందికే ఉండి కాళ్ళు పైకి ఉన్నాయనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంత ఎక్కువగా ఉండవు. ఆ తర్వాత ఫస్ట్ 3 monthsలో ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో ఎటువంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయో అవన్నీ కూడా 9th మంత్లో ఉంటాయి. అంటే హిప్ పెయిన్, లెగ్స్ పెయిన్, బ్యాక్ పెయిన్ అండ్ పొత్తి కడుపు నొప్పి, సో ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు ఫాల్స్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫాల్స్ పెయిన్స్ అంటే ఏంటిదని చెప్పి నేను లాస్ట్ మంత్ 8th month ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో చెప్పాను, వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఫాల్స్ పెయిన్ అండ్ లేబర్ పెయిన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫాల్స్ పెయిన్ అంటే సో కొంచెం పొత్తి కడుపు వెన్నుముక నుంచి పొత్తి కడుపులోకి ఒక రకమైన నొప్పి అవుతూ ఉంటుంది. సో అలా నొప్పి కాగానే కొంచెం ఒక సైడ్కి పండుకొని కొంచెం వాటర్ ఇట్లా తీసుకొని జ్యూస్ తీసుకుంటే తగ్గిపోతాయి. అదే లేబర్ పెయిన్స్ అంటే అలా ఉండవు, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఒక 1/2 hour దాకా ఉండి ఆగిపోయి మళ్ళీ ఒక 10-15 minutes అయినాక మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో అవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఈ 9th month చాలా డెలికేట్ అండ్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మంత్. ఎందుకంటే ఎప్పుడు డెలివరీ అవుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి. అలాగే బాడీ కూడా కొంచెం డీహైడ్రేషన్కి గురవుతూ ఉంటుంది. సో అలసటికి గురవుతూ ఉంటుంది, నిద్రలేమి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి, ఊపిరితిత్తు ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి ఎదురవుతూ ఉంటాయి. సరిగ్గా తినలేకపోతూ ఉంటాము, ఫుడ్ అంత గొంతులో ఉన్నట్టుగా ఉంటుంది. ఇది కాకుండా కొంచెం బాడీలో వాటర్ ఫామ్ అయ్యి కాళ్ళు వాపులు, పాదములు వాపులు వస్తాయి. ఏదన్నా మన లెగ్స్ని స్టూల్ మీద పెట్టుకోవాలి కూర్చున్నప్పుడు కూడా తొడలకి కొంచెం స్పేస్ ఇవ్వాలి, ఫ్రీగా కూర్చోవాలి. లైట్ వెయిట్ బట్టలు, లూజ్గా ఉన్న బట్టలు వేసుకోవాలి. టైట్ ఫిట్టింగ్ బట్టలు, అలాగే లెగిన్ల వంటివి, స్కర్ట్స్ లాంటివి వాటి జోలికి వేయదు. ఇన్నర్స్ తప్పకుండా వేసుకోవాలి, డెలివరీ అయ్యే వరకు ఇన్నర్స్ తప్పకుండా వేసుకోవాలి. సో ఇంకా అలా బాడీలో వాటర్ అనేది ఫార్మేషన్ అనేది అవుతూ ఉంటుంది. సో బీపీ తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సాల్ట్ చూసుకొని తీసుకోండి. అలాగే మీకు థైరాయిడ్, షుగరు, బీపీ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా గైనిక్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఆ ట్యాబ్లెట్స్ క్రమం తప్పకుండా వేసుకోవాలి. సో ఇంకా నిద్రలేమి ప్రాబ్లమ్స్, పొట్ట బరువు ఎక్కువ అయిపోయి సరిగా పండుకోలేము, నిద్రలేమి ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురవుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు బిఫోర్ స్లీప్ నైట్ కొంచెం వేడివేడి గ్లాస్ పాలు, అలాగే మంచి వేడివేడి నీటితోని స్నానం చేసినట్లయితే మంచి నిద్ర వస్తూ ఉంటుంది. సో ఉమ్మ నీరు లీకేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది, దాని గురించి కూడా నేను 8th monthలో చెప్పాను. సో టాయిలెట్ నుంచే మనకు ఉమ్మ నీరు అనేది లీక్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. టాయిలెట్కి కూర్చున్నప్పుడు పూర్తిగా యూరిన్ పాస్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి.
అలాగే బేబీ బరువు ఖచ్చితంగా 2 kgs పెరుగుతుంది మీ బరువు. సో టోటల్గా మీ బరువు కూడా పెరుగుతూ ఉంది. సో టోటల్గా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మీ బరువు వచ్చేసి దాదాపుగా ఒక 10 kgs ఎబోనే పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే లోపల బేబీ ఉంది కాబట్టి మీ బరువు కూడా 10 kgs వరకు పెరుగుతూనే ఉంటుంది. సో మీ ఆహారంలో మంచి క్యాలరీస్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. సో క్యాలరీస్ ఫుడ్ సరిగా లేకపోతే ఆఫ్టర్ డెలివరీ సో కష్టమైపోతుంది. ఒకవేళ సి సెక్షన్ ఉందనుకోండి, హెవీ డిశ్చార్జ్ అయిపోయి బ్లడ్ తక్కువ అయిపోతాయి. కాబట్టి ఈ 9th మంత్లో మీరు ఎంత ఫుడ్ తినాలనుకున్నా ఈ 9th మంత్లో మంచి క్యాలరీస్ అలాగే విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. బీట్రూట్, యాపిల్, దానిమ్మ, క్యారెట్ ఇవన్నీ తీసుకోవడం వల్ల, అంజీరా, బాదం ఇవన్నీ తీసుకోవడం వల్ల మీకు బ్లడ్ డెవలప్మెంట్ అనేది మంచిగా ఉంటుంది. ఐరన్ డిఫిషియన్సీ ఉన్నట్లయితే రక్తహీనతకు గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా పిల్లలు కూడా తక్కువ బరువుతోని పుడతారు. సో అందుకని మీకు ఐరన్ డిఫిషియన్సీ లేకుండా వాటి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు. అవి ఖచ్చితంగా మీరు వేసుకుంటూ ఉండాలన్నమాట. మంచిగా మీ ఫుడ్లో మంచి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా ఆకుకూరలు అవన్నీ కూడా మంచిగా తీసుకోవాలి. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నట్లయితే తోటకూర, పాలకూర బాగా తీసుకోవాలి. సో గుడ్డు మంచిగా ఉడకబెట్టింది తీసుకోవాలి. నాన్ వెజ్ కొంచెం నీచు వచ్చింది కాకుండా మంచిగా ఉడికించి తీసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ వాటి జోలికి అయితే వెళ్ళకండి. అలాగే ఎక్సర్సైజులు, వాకింగ్లు చేసుకోవాలి. మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఖచ్చితంగా గైనిక్ కొన్ని ఎక్సర్సైజులు అండ్ వాకింగ్లు ఎలా చేయాలో చెప్తారు. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇంట్లో ఉండి పనులు చేసుకునే వాళ్ళు కొన్ని పనులు చేసుకుంటుంటూ యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు బద్ధకంగా మూడ్ ఆఫ్గా కూర్చోవద్దు. మంచి మ్యూజిక్ వినాలి. అలాగే డివోషనల్ మూవీస్, కామెడీ మూవీస్ చూడాలి. మీ హస్బెండ్తో మంచిగా టైం స్పెండ్ చేయాలి. ఇంట్లో వాళ్ళతో బాగా మాట్లాడాలి. అలాగే మీకు ఫస్ట్ కిడ్ ఉన్నట్లయితే వాళ్ళతో కూడా మీరు మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. వదిలైన బట్టలు వేసుకోవాలి. ఎక్కువ టెన్షన్ పడొద్దు. ప్రశాంతంగా ఉండాలి. ఎక్కడైనా సరే మీకు ఉమ్మని లీకేజ్ కనిపించినా, హెవీ స్ప్లాట్ బ్లీడింగ్ అనిపించినా, వైట్ టీచర్ ఎక్కువ వచ్చి అది ఒక స్మెల్ ఉండి మీ ప్రైవేట్ క్లాసులు ఇచ్చింగ్ అనిపించినా ఇవన్నీ కూడా అనిపిస్తే ఖచ్చితంగా వెంటనే గైనిక్ దగ్గరికి వెళ్ళాలి. సో అనవసరమైన కొట్లాటల వాటి జోలికి వెళ్ళకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ 4 weeks మనకు చాలా ఇంపార్టెంట్మైన వీక్స్ అనమాట మన లైఫ్కి. సో మనం ఎంత కష్టపడి ఒక బేబీకి జన్మనిస్తున్నామనంటే సో చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ ఫేస్ చేసి లాస్ట్కి ఫైనల్కి ఈ 9th మంత్కి వస్తాం కాబట్టి సో ఈ 9th మంత్ చాలా డెలికేట్గా ఉంటుంది. సో మీరు ఎక్కువ టెన్షన్స్ పడకుండా ఫ్రీగా ఉండండి. వీక్లీ చెకప్లు ఉంటాయి. అలాగే స్కాన్స్లు ఉంటాయి. అలాగే టీటీ ఇంజెక్షన్స్ ఉండే వాళ్ళకి టీటీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ ఇవన్నీ ఏంటో అవన్నీ డాక్టర్ని అడిగి వాటిని ఫాలో అయిపోతూ మంచిగా మీ బిడ్డని కాపాడుకొని 12 బిడ్డకి జన్మనివ్వండి. సో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. 12 పాపకో బాబుకో జన్మనివ్వండి. హ్యాపీగా ఉండండి. సో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ఆందోళనకు గురవ్వకండి. సో అదొక్కటే చూసుకోండి. మీ హస్బెండ్తో మంచిగా టైం స్పెండ్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో ఈ 9th మంత్తోని ప్రెగ్నెంట్ సిరీస్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ నుంచి ఏం పెట్టాలో మీరు సజెస్ట్ చేయండి. నేను ఆ వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తానన్నమాట. సో ఇంకా ప్రెగ్నెన్సీలో ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా నేను కొన్ని సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆఫ్టర్ డెలివరీ తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటిది, బిడ్డల్లో ఉండే లక్షణాలు ఏంటివి కూడా నేను సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అవి కంటిన్యూషన్ పార్ట్స్ ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. సో ఇదండి 9th మంత్ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ ఇన్ తెలుగు. సో 9 నెలల గర్భిణీల లక్షణాలు ఎలా ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి అనేవి. సో టైం టు టైం టాబ్లెట్స్ వేసుకొని 12 బిడ్డలకి జన్మనివ్వండి. సో హ్యాపీగా మీ బాబుతో పాపతో ఎంజాయ్ చేసేసేయండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, తప్పకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాబాయ్. మన ఛానల్లో ఉన్న ఎగ్నీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్, అలాగే 1వ నెల నుంచి 9వ నెల వరకు ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, గర్భిణీల లక్షణాలు ఏంటివి, బిడ్డ ఎదుగుదల, బిడ్డ కోసము తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. చూడండి. ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.